ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా ముందుకు పోతామని ఆలోచన కలుగుతూ ఉంది. మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 100-40% మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మాదిరిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను, అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి నేను కపిల తీర్థం వెళ్ళాను. కపిల తీర్థంలో పూజలు చేసి అక్కడుండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పవిత్రంగా పరిశుభ్రంగా పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత మునిపే మీరు చూస్తే పక్కనే ఇక్కడ ఏదైతే ఒక మంచి సర్క్యులర్ పార్కు కోసం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఇప్పుడు కాదు, ఇంత మునుపు కూడా ఒకటే ఆలోచిస్తూ వచ్చాను. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది, మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను ఒకే మాట చెప్పాను. మీరు రోజంతా చదువుతున్నారు, 3వ శనివారం చదవకుండా మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త బుట్టలో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అందుకే మనం దేవాలయానికి గౌరవిస్తాం, దేవుడికి గౌరవిస్తాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంగా తయారు కావాలి. ప్రతి ఒక్క ఊరు కూడా ఒక దేవాలయంగా ఉండాలి. స్వచ్ఛందంగా స్వచ్ఛతతో ముందుకు పోవాలి, చెట్లు పెట్టాలి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేదా తమ్ముళ్ళలోనే మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడుండే పేదరికంలో చాలిన ఆదాయంతో మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. అందుకే నేను పిలిపించాను. మా యువత సమర్థవంతమైన యువత, ఈ పిల్లలు తెలివైన పిల్లలు. మిమ్మల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మన భవిష్యత్తు బాగుండాలంటే
మనలో కూడా ఒక చైతన్యం రావాలి, మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు. మీరు చేయాల్సింది ఎక్కడ చెత్త వేయకుండా, ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్టలు వేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్తబుట్టలు వేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా, మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవ్వరికీ రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు, ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులు కూడా అభినందిస్తున్నా. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఒకసారి లేచి చూపేయండి. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏ తమ్ముళ్ళు, ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం అందరూ చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది. నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు. ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్